dance through the highways, and on we'll go. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇవాళ ఈ బ్లాగ్లో వచ్చేసి వరల్డ్స్ ఫస్ట్ ఫ్లోటింగ్ యాపిల్ స్టోర్ అనమాట. సో ఈ యాపిల్ స్టోర్ వచ్చేసి లైక్ ఎక్కడ కూడా మీరు చూసుండరు ఇలాంటి టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో చాలా సూపర్ కన్స్ట్రక్షన్ అనమాట, అండ్ అలాగే సూపర్ అట్రాక్షన్ స్పాట్ అనమాట సింగపూర్లో. సో ఖచ్చితంగా ఈ వ్లాగ్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి, సో దట్ నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ అంతేకాకుండా ద లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ సింగపూర్ మోని పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇది వచ్చేసి మెరీనా బైసాన్స్ అనమాట. సింగపూర్లో చాలా ఫేమస్ స్పాట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చాలా వీడియోస్లో నేను మెరీనా బైసాన్స్ షిప్ కానివ్వండి అదంతా కూడా చూపించాను. సో దాని ఆపోజిటే మనకి ఈ యాపిల్ స్టోర్, ఫ్లోటింగ్ యాపిల్ స్టోర్ అనేది కన్స్ట్రక్షన్ జరిగిందనమాట 2 years బ్యాక్. సో అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి లార్జెస్ట్ స్కై స్క్రాపర్స్ కూడా ఇక్కడే ఉంటాయి ఈ ప్లేస్లోనే. ఆల్మోస్ట్ లైక్ బ్యాంక్స్ కానివ్వండి అండ్ సమ్ కంపెనీస్ కానివ్వండి, సమ్ రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. అవి కూడా ఆల్మోస్ట్ 60, 70, 80 ఫ్లోర్స్ దాకా ఉంటాయి. అండ్ మీకు ఎప్పుడు చూపించిన మెరీనా బైసాన్స్ మాత్రం 60th ఫ్లోర్ మనం వెళ్ళొచ్చు. అండ్ దానికి కూడా టికెట్ ప్రైస్ ఉంటుంది. అండ్ సింగపూర్ అట్రాక్షన్ స్పాట్ అని చాలా వీడియోస్లో మీ అందరితో షేర్ చేశాను. అండ్ అలాగే మనకి ఇక్కడ ఈ కొన్ని స్కై స్క్రాపర్స్ బిల్డింగ్స్లో అలా ఉంటుందన్నమాట. లైక్ ఆల్టిట్యూడ్ అనే ఒక బిల్డింగ్ ఉంటుంది, అందులో మనకి బార్ అండ్ రెస్టారెంట్ 80th ఫ్లోర్లో ఉంటుంది. సో అందుకని లైక్ చాలా ఫేమస్ ప్లేస్ ఇది. చాలామంది ఇక్కడ విజిటింగ్కి వచ్చిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. అండ్ నార్మల్గా లైక్ బర్త్డేస్, లైక్ సమ్ స్పెషల్ ఈవెంట్స్కి ఇక్కడ వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ కానివ్వండి, లేదా లైక్ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇలా పీస్ఫుల్గా ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అండ్ ఇక్కడికి వస్తే కనుక ఈ ఫ్లోటింగ్ యాపిల్ స్టోర్తో పాటు ఇక్కడ ఉన్న మెరీనా బైసాన్స్ స్కై స్క్రాపర్స్ని కూడా మీరు విజిట్ అవ్వచ్చు. ఇప్పుడైతే ఈ వీడియోలో వచ్చేసి ఈ ఫ్లోటింగ్ స్టోర్ గురించి తెలుసుకుందాము. సో ఈ ఫ్లోటింగ్ స్టోర్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అండ్ దాని లోపల ఏమి అవైలబుల్గా ఉంటుంది, అండ్ ఇంజనీర్స్ ఎలా బిల్డ్ చేశారు దీన్ని వాటర్ మీద. సో కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. సో యాక్చువల్గా మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఎంట్రన్స్ అనేది ఇక్కడ నుంచి బయట నుంచి ఉంది. బట్ ఇక్కడ వచ్చి అడిగితే అది ఎంట్రన్స్ కాదు, అది ఓన్లీ ఎగ్జిట్ మాత్రమే అని చెప్పారనమాట. సో ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఆపోజిట్ మనకి మెరీనా బైసాన్స్ ఉంది కదా, అంటే షిప్. సో దాని కింద మనకి మాల్ ఉంటుంది. ఆ మాల్ కూడా నేను లాస్ట్ నా ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను, లైక్ ఆ మాల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఆ మాల్ నుంచి మనం అండర్ గ్రౌండ్ వాటర్ నుంచి ఈ యాపిల్ స్టోర్, ఫ్లోటింగ్ యాపిల్ స్టోర్ లోపలికి మనం వెళ్ళాలన్నమాట. సో అందుకని మేము ఇప్పుడు మళ్ళీ దాని ఆపోజిట్ ఉన్న మాల్కి అయితే వెళ్తున్నాము. సో చూసారు కదా ఎంత బాగుందో వాటర్లో దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా చేశారో. అండ్ దీన్ని ఫ్లోటింగ్ యాపిల్ స్టోర్ అనే కాకుండా దీనికి వాటర్ బబుల్ అనే నేమ్ కూడా ఇచ్చారనమాట. సో ఇలా రకరకాలుగా నేమ్స్ అయితే కొన్ని పెట్టారు, లైక్ ఫ్లోటింగ్ స్టోర్ అని చెప్పి, అండ్ అలాగే వాటర్ బబుల్ అని చెప్పి అలా అనమాట. ఎందుకంటే లైక్ బాల్ షేప్లో ఉంది కాబట్టి దానికి నేమ్ వాటర్ బబుల్ అని నేమ్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే మాల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి మెరీనా బైసాన్స్ ఆపోజిట్ ఇలా ఉంటుంది. సో నార్మల్ వాటర్ ఫాల్స్ లాగా అనమాట. సో ఇక్కడ నుంచి వాటర్ మనకి కింద మాల్ ఎండ్ వరకు వెళ్తుంది అనమాట. సో అన్ని ఫ్లోర్స్కి మనకి ఆ వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఆ వ్యూ. సో చూసారు కదా, లోపలికైతే ఎంటర్ అయిపోయాము. అండ్ ఈ మాల్లో లైక్ ఎలాంటి షాప్స్ ఉంటాయి అండ్ ఎలాంటి బ్రాండెడ్ షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ అనేది కొన్ని లాస్ట్ వీడియోలో నా ప్రీవియస్ వీడియోస్లో అయితే షేర్ చేశాను అనమాట.
ఈ మాల్లో మనకి మంచి మంచి రెస్టారెంట్స్, మంచి బ్రాండెడ్ షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. సో షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ మాల్లో. బట్ కొంచెం ప్రైసీ ఉంటుంది. బట్ ఈవెన్ బట్టి ఆల్మోస్ట్ మనకి ఎక్కడైనా అంతే ప్రైజెస్ ఉంటాయి. బట్ కంపేర్ చేస్తే కనుక కొంచెం ఇది మెరీనా బేసన్స్ ఫేమస్ కాబట్టి కొంచెం ప్రైజీ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే మనం బేస్మెంట్ 2కి వెళ్తున్నాము ఈ మాల్లో. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు అయితే ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయాము ఆ ఫ్లోర్కి. అండ్ ఇక్కడ రీచ్ అయ్యాక లైక్ యాపిల్ స్టోర్ చూసారు కదా, మనకి సింబల్ కూడా ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఆ స్టోర్కి అయితే విజిట్ అవ్వచ్చు అనమాట. లైక్ ఈ స్టోర్కి మనం విజిట్ అవ్వాలంటే లైక్ బిఫోర్ అపాయింట్మెంట్స్ బుక్ చేసుకునే వాళ్ళం అనమాట. నార్మల్గా కరోనా వల్ల లైక్ ఓన్లీ కొంతమందినే అలౌ చేశారు. అండ్ ఎవరైతే పర్చేస్ చేసే వాళ్ళని మాత్రమే అలౌ చేశారు. అండ్ ఇక్కడ లోపల వచ్చేసి లైక్ మనకి అన్ని యాపిల్కి సంబంధించిన ప్రతి ఐటమ్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. లైక్ ల్యాప్టాప్స్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, ఐ వాచెస్ కానివ్వండి, వీడియో గేమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. అండ్ మనకి లైక్ ఐ వాచ్కి సంబంధించిన, యాపిల్కి సంబంధించిన ఏ ఐటమ్ మనకి ఇక్కడ ఎక్కడన్నా అవైలబుల్గా లేకపోయినా ఇక్కడికి వస్తే కనుక మీరు ఖచ్చితంగా మీకు అనుకునేది ఖచ్చితంగా దొరుకుతాయి. చూసారు కదా, ఇక్కడ ఎంట్రన్స్ నుంచే మనకి మొబైల్ డిస్ప్లే పీసెస్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఇదంతా కూడా టనల్ అనమాట. అంటే అండర్ వాటర్లో టనల్ నుంచి మనం ఫ్లోటింగ్ యాపిల్ స్టోర్కి ఎంటర్ అవుతున్నాము. ఈ టనల్ వచ్చేసి మనకి 45 మీటర్స్ ఉంటుంది. సో అందులో నుంచి ఎస్కలేటర్స్ ఉంటాయి. సో వెళ్ళడానికి రావడానికి కూడా. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఎస్కలేటర్ ఎక్కేసి పైన అంతా కూడా మనం యాపిల్ స్టోర్కి అయితే ఎంటర్ అయిపోయాము. అంటే మనం బయట నుంచి చూసాం కదా వాటర్ బబుల్, సో ఆ బబుల్ లోపలికి వచ్చేసామన్నమాట. సో చూసారు కదా ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు కూడా మనకి జపాన్ నుంచి తెచ్చారంట. సో ఏంటంటే లైక్ ఎండకి ఆ వెదర్కి ఎప్పుడు కూడా అలానే ఉంటాయి అన్నమాట. నార్మల్గా సీజన్ వైజ్ ఆకులు రాలిపోవడం అలా జరుగుతూ ఉంటాయి కదా. సో అలా అవ్వకుండా ఎప్పటికీ కాన్స్టెంట్గా ఉండడానికి చెట్లని డిఫరెంట్ కంట్రీ నుంచి తెప్పించారనమాట. అండ్ ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా గ్లాస్ డోమ్ స్ట్రక్చర్. సో ఇది వచ్చేసి మనకి 114 గ్లాస్ పీసెస్తో ఈ స్పియర్ అంటే ఈ వాటర్ బబుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. అది కూడా 10 నారో వర్టికల్ ములియన్స్ దాని నుంచే కనెక్ట్ చేశారనమాట ఈ మిర్రర్స్ని అన్నిటినీ కూడా. సో చాలా యూనిక్గా కన్స్ట్రక్ట్ చేశారు. అందుకే స్పియర్ లాగా, బాల్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఈ యాపిల్ స్టోర్కి ఫ్లోటింగ్ యాపిల్ స్టోర్ అని చెప్పి నేమ్ వచ్చింది. అండ్ అంతేకాకుండా సింగపూర్లో ఇది 3rd యాపిల్ స్టోర్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు యాపిల్కి సంబంధించిన సెషన్స్ కండక్ట్ చేస్తారనమాట, ట్రైనింగ్ సెషన్స్. అంటే లైక్ మొబైల్లో యాప్స్ ఎలా యూజ్ చేయవచ్చు, అండ్ కెమెరా సెట్టింగ్స్ కానివ్వండి, అలా డిఫరెంట్ సెట్టింగ్స్ ఎలా యూజ్ చేయవచ్చు. క్లాస్ రూమ్ సెషన్స్ లాగా ఉంటాయి. సో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా యూస్ఫుల్ అయ్యే సెషన్స్ అనమాట. అండ్ ఇక్కడ మోడల్స్ తీసుకునేటప్పటికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో వాళ్ళందరి కోసం అయితే కండక్ట్ చేశారు. సో నార్మల్గా ప్రతి 1 అవర్ ఆర్ 2 అవర్స్కి కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట మనకి పర్చేజ్ చేసుకున్న తర్వాత. అండ్ అంతేకాకుండా ఇక్కడ మొబైల్స్ చూస్తున్నట్టయితే ఓల్డ్ మోడల్ నుంచి న్యూ మోడల్, లేటెస్ట్ మోడల్ వరకు డిస్ప్లే పీసెస్లో పెట్టారు కదా. సో ఎవరికి ఇబ్బంది లేకుండా అలా ప్రతి టేబుల్ మీద మనకి ఇలా డిస్ప్లే పీసెస్ అయితే పెట్టారు. సో దట్ మీరు కంపేర్ చేసుకోవచ్చు అనమాట, లైక్ ఏ మొబైల్ బెస్ట్. అండ్ ఎక్కువ క్రౌడ్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా అలా డిఫరెంట్గా థింక్ చేసి ప్రతి టేబుల్ మీద డిస్ప్లే పీసెస్ అయితే పెట్టారనమాట. సో దట్ మనం టైం తీసుకొని మంచిగా డిసైడ్ అయ్యి మనం మొబైల్ అయితే తీసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ క్లాస్ రూమ్ సెషన్స్ జరుగుతున్నాయి. లైక్ లేటెస్ట్ మోడల్లో ఇలాంటి యాప్స్, ఎలాంటి సెట్టింగ్స్ ఎలా యూజ్ చేయొచ్చు, అండ్ ఈజీ వేస్, ఈజీ ట్రిక్స్ అవన్నీ కూడా అక్కడ షేర్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మనకి యూస్ఫుల్ అయ్యే చాలా థింగ్స్ మనం అక్కడ నేర్చుకోవచ్చు. సో ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే, ఛార్జ్ అయితే ఏం చేయరు. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంత బాగున్నాయో ల్యాప్టాప్స్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి,
చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా వైర్లెస్సే. అండ్ మీరు కనుక సింగపూర్కి వస్తే ఖచ్చితంగా ఈ స్టోర్కి విజిట్ అవ్వండి. మీరు పర్చేస్ చేసినా చేయకపోయినా ఒక్కసారి ఈ స్టోర్ని విజిట్ అయితే మీకు ఈ స్టోర్లో లైక్ 360 degrees వ్యూస్ అయితే మీరు బయట చూడొచ్చు అనమాట. అంత బాగుంటుంది. అంటే వాటర్ మీదే మనం ఉన్నట్టు ఫీలింగ్ అయితే మనకి కలుగుతుంది. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. లైక్ మనకి బాల్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి మనం ఎగ్జాక్ట్గా అక్కడ నుంచుంటే వాటర్ మీదే ఉన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. స్పియర్ కాబట్టి అదంతా కూడా మనకి వాటర్లో ఉన్నట్టే అనిపిస్తుంది పైనుంచి చూస్తే కనుక. అండ్ ఆపోజిట్లో ఉన్న స్కై స్క్రాపర్స్ చూసారు కదా, అవే అన్నమాట ఇందాక మేము బయట నుంచి చూపించాను కదా, స్కై స్క్రాపర్స్ బిల్డింగ్స్ అవన్నీ కూడా. అండ్ ఇక్కడ టైం తీసుకొని మనం కంపేర్ చేసుకోవచ్చు మొబైల్స్ని. నార్మల్గా బయట స్టోర్స్లో ఎక్కువ డిస్ప్లే పీసెస్ పెట్టరు. లైక్ మనకి ఎలాంటి మోడల్ కావాలో అది ఆర్డర్ ఇస్తే కనుక మనం అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఈ స్టోర్లో వచ్చేసి ప్రతి డిస్ప్లే పీస్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి టైం తీసుకొని మనం థింక్ చేసి ఎలాంటి పీస్ కావాలో అలా మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే కంపేర్ చేసుకునే టైం కూడా ఉంటుంది కాబట్టి మీకు చాలా బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి ల్యాప్టాప్స్లో డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చాలా మటుకి చాలా స్టోర్స్లో కొన్ని మోడల్సే ఉంటాయి అండ్ కొన్ని మోడల్స్ మీకు నచ్చిన మోడల్ కొన్ని మీకు దొరకవు. ఇక్కడైతే మనకి ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అండ్ ఇది చూసారు కదా, మనకి ఆ స్టోర్ నుంచి ఎగ్జిట్ తీసుకుంటే బయట వ్యూ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మనకి ఇలా బయట నుంచి చూస్తే కనుక స్కై స్క్రాపర్స్ అండ్ ఆపోజిట్లో ఉన్న మెరీనా బేసన్స్ అంతా కూడా వ్యూ చాలా బాగుంటుంది చూస్తే. సో ఎంట్రన్స్ వచ్చేసి మనం ఆ టనల్ నుంచి వచ్చాం కదా, ఎగ్జిట్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి కూడా రావచ్చు. అండ్ వద్దు అనుకుంటే మీరు మళ్ళీ ఇన్సైడ్ టనల్ నుంచి మళ్ళీ మాల్కి వెళ్ళొచ్చు అనమాట. అంటే ఆ మెరీనా బేసన్స్ అండర్ గ్రౌండ్ నుంచి ఆ మెరీనా బేసన్స్కి వెళ్ళొచ్చు. Of a different light, why noise that keeps me up at night? I can't help but think back to you. I wish that I could find a face that I would recognize. I replay the memory of you. It's been hard, you know I wanted to stay, caught us off guard, but there was no other way. Did you wait? 'Cause I've been counting the days, and I'm calling up to say I'm coming home to you. I'm coming home to you. I'm coming home to you. And I know that it's time overdue, but I'm coming home. ఇప్పుడు పైన అయితే చూసారు కదా వ్యూ, అండ్ అలాగే పైన ఎలాంటి మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ అక్కడ ఏం అవైలబుల్గా ఉన్నాయో. సో ఇక్కడ మనకి కింద వచ్చేసి యాపిల్కి సంబంధించిన ప్రతి యాక్సెసరీస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. లైక్ ఐవాచ్కి సంబంధించిన బెల్ట్స్ కానివ్వండి, అలా డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ చూస్తారు కదా ట్యాబ్స్ కానివ్వండి అండ్ అలాగే ఐ వాచెస్ బెల్ట్స్, లైక్ రకరకాల బెల్ట్స్ అన్నమాట. కలర్ఫుల్ బెల్ట్స్ అంటే నార్మల్గా గర్ల్స్ అయితే కొంచెం గర్లీ థింగ్స్, పింక్ అలా డిఫరెంట్ యూనిక్ కలర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం చాలా బెస్ట్ అన్నమాట ఇక్కడికి వచ్చి తీసుకుంటే కనుక. అండ్ ఈ యాపిల్ స్టోర్ స్పెషాలిటీ ఏంటి అంటే లైక్ ఇక్కడ ఉన్న వర్క్ చేసే మెంబర్స్ కూడా అన్ని లాంగ్వేజెస్లో మాట్లాడతారనమాట. అండ్ మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీకు క్లియర్గా ప్రోడక్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీరు కొనకపోయినా లైక్ లేటెస్ట్ మోడల్స్ గురించి తెలుసుకోవాలన్నా కూడా వాళ్ళు క్లియర్గా చాలా పేషెన్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ మోడల్ గురించి. సో అది చాలా బెస్ట్ థింగ్ అనమాట. అండ్ ఈ స్టోర్ గురించి చెప్పాలంటే, అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ట్యాబ్కి సంబంధించిన ఫోన్ కేసెస్, మొబైల్ కేసెస్, ట్యాబ్ కేసెస్ ప్రతి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళటి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు మై ఛానల్. And also thank you so much for watching my video till the end. Until then, take care. Bye bye. Say your voice notes, baby, but you never answer. 'Cause I was here with the others. Ain't no motherfucker in this world could do it like me. Open up your eyes and insert a little rising. You don't have to love me, you don't have to like me. Got enough love in myself, in my psyche. You should have the same in your brain nightly. If you wanna taste me, you can fucking try me. If you wanna hate, you know where to find me. And if you're going hate this, you can fucking bite me. I'll be cruising in my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not fucking likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running right, see. And I ain't playing games, I create my own lane, making pleasure out of pain, turning losses into gains, I'm the boss, I'm making change. I've been rocking this exchange, popping off and risking things, gonna make a fucking name. I just wanna be famous, but I don't want that cheap fame. No, I'm not that vain, I just wanna be greatness.